బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు ఢిల్లీ నుండి పిలుపొచ్చింది. మధ్యాహ్నం ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో కాంగ్రెస్ కోఆర్డినేటర్లు భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవలే దేశవ్యాప్తంగా కోఆర్డినేటర్లను ఏఐసీసీ నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడే భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుపై ఇంకా స్పష్టత లేదు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, సీఎం రేవంత్ రెడ్డి వెళుతున్నారా లేదా ఈ సమావేశానికి? ఇప్పటికే ఆయనకు హస్తం నుండి పిలుపు కూడా వచ్చింది కదా. ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే కొంత క్లారిటీ లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయనకు షెడ్యూల్లో ముఖ్యమైన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఇంకా స్పష్టత రావాల్సింది. నిన్న ఇరిగేషన్ సంబంధించి రివ్యూ చేయాల్సి ఉన్నది కాబట్టి నిన్న ఇరిగేషన్ రివ్యూ జరగలేదు. ఒకవైపు రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి. ఈరోజు ఇరిగేషన్ పైన రివ్యూ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు అయితే కొంత స్పష్టత లేదు. ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరుతారు, లేదంటే రివ్యూ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం బయలుదేరుతారా అన్నది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. మరికొద్దిసేపట్లో సచివాలయానికి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక ఢిల్లీలో సమావేశం అయితే అత్యంత కీలకమైన సమావేశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఏఐసీసీ వచ్చే లోక్సభ ఎన్నికల పైన ఇది ఒక సన్నాహక సమావేశంగా మనం చూడాల్సి ఉంటుంది. టార్గెట్ 2024 టార్గెట్గా పెట్టుకుని నెక్స్ట్ ఎలక్షన్స్లో అధికారంలో రావాలని కాంగ్రెస్ పార్టీ బలంగా భావిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలి, ఎలా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎలా ఉండాలి అన్న దానిపైన ప్రధానంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 539 లోక్సభ స్థానాలకు కోఆర్డినేటర్స్, సమన్వయకర్తలను పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలోనే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభ సమన్వయకర్తలందరూ కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. వారికి ఒక స్పష్టమైన గైడ్లైన్స్ను హైకమాండ్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమి, దేశంలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమికి కాంగ్రెస్ సారథ్యంలో ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఎక్కడైతే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన చోట ఖచ్చితంగా ఆ అభ్యర్థి గెలుపు కోసం కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎలా ఉండాలి, అదేవిధంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ లోక్సభ స్థానాలు గెలిపించుకునే దిశగా పార్టీ ఏం చేయాలి అన్న దానిపైన ఒక వ్యూహరచన జరగబోతుంది. దానికి సంబంధించి పార్టీ హైకమాండ్ సమన్వయకర్తలకు అందరూ కూడా ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక తెలంగాణ, ఏపీకి సంబంధించి అనుకోండి, ప్రధానంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కొంత కీలకంగా భావిస్తున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 17 లోక్సభ స్థానాలకు కూడా సమన్వయకర్తలను ఇప్పటికే నియమించడం జరిగింది. మొత్తం 14 మంది అందరూ మంత్రులకు ప్రతి ఒక్క నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పారు. ప్రధానంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి 14 మందికి బాధ్యతలు అప్పచెప్పారు. దాంట్లో 3కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేవెళ్ల, మహబూబ్నగర్కు సమన్వయకర్తగా ఉంటే, భట్టి విక్రమార్క హైదరాబాద్, సికింద్రాబాద్, అదేవిధంగా ఖమ్మం, మొహిబాద్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీరి 3కి 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా నియోజకవర్గాలకు నాగర్ కర్నూలుకు వస్తే జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్కు వస్తే సుదర్శన్ రెడ్డి, కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి శ్రీధర్ బాబు, దామోదర మెదక్, ఇలా మొత్తం 14 మంత్రులందరూ కూడా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. వారు ఈ లోక్సభ స్థానాల్లో గెలుపు ఎలా అన్న దానిపైన ప్రధానంగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోబోతున్నారు. అటు పార్టీ శ్రేణులతో పాటు ఇటు ప్రతిపక్షంగా ఎవరన్నా ఉంటారు కాబట్టి వారికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన వీళ్ళు కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతల్లో చాలా కీలకమైన బాధ్యతలు వీళ్ళందరికీ అప్పచెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా పార్టీ హైకమాండ్ ఒక దిశానిర్దేశం చేయబోతుంది. మొత్తానికి ఇది పార్టీ దృష్టిలో చూసుకుంటే అత్యంత కీలకమైన సమావేశం కాబట్టి అందరూ ఇన్ఛార్జీలందరూ కూడా కోఆర్డినేటర్స్గా నియమితులైన అందరూ ఇన్ఛార్జీలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం. దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. రైట్ కొండల్, తెలంగాణలో లోక్సభ స్థానాలను గెలుచుకునే దిశగా మంత్రులనే కోఆర్డినేటర్లుగా నియమితులను చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం కూడా ఢిల్లీకి వెళుతున్నారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సింది. పార్టీ హైకమాండ్ నుండి ఇప్పటికే పిలుపు వచ్చింది సీఎంకు. సీఎం మరి కాసేపట్లో హస్తకు బయలుదేరి వెళతారనే సమాచారం అయితే ఉంది. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. పార్లమెంట్ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అధినేత రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులు గవర్నర్ కోట సిఫారసులపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళే నోటిఫికేషన్ విడుదల కానుంది. మరోవైపు కార్పొరేషన్లు, నామినేటెడ్ సీట్ల భర్తీపై కూడా అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.